ప్రతి సందర్భంలో కూడా రాష్ట్రానికి పెద్దగా ఇప్పటివరకు అయితే అంటే అందరికీ తెలుసు ఏ ఏ సందర్భాల్లో రాష్ట్రాలు అడుగు పెట్టారు అనేది. కేవలం పరామర్శలు ఉన్న సందర్భాల్లో మాత్రమే రాష్ట్రాల్లో అడుగు పెడుతున్నారు తప్ప మిగతా ప్రజా సమస్యలు ఏదైనా ఇతరత్ర ఉన్నప్పుడు కూడా పెద్దగా స్పందించింది లేదు. ధర్నాలకు కూడా పిలుపునిస్తున్నారు, నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు, కానీ వారు ఎక్కడా పాల్గొనడం లేదు. కేవలం వారి కార్యకర్తలను పాల్గొనమని చెప్తున్నారు. అక్కడ జన సమీకరణ చేయడం ఏదో జరుగుతోంది ఇటువంటి కార్యక్రమాలు. కానీ నేరుగా చాలామంది అపాయింట్మెంట్స్కి ట్రై చేసినప్పటికీ గవర్నర్తో భేటీకి కొంత అపాయింట్మెంట్ లభించిన నేపథ్యంలో కలిశారు. కొంత ప్రాధాన్యత ఏర్పడింది, ఎందుకంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే. కానీ మర్యాదపూర్వక భేటీ మాత్రమే అంటూ ప్రకటన విడుదల చేశారు. వారి కార్యకర్తలు కూడా చర్చ జరుగుతూ ఉంది, ఎందుకు అసలు ఏంటి భేటీ అనేది, ఏంటి వివరాలు వెల్లడించరేంటి అని. సో ఏంటి, ఎలా చూడాలి మొత్తంగా జరుగుతున్న ఇటీవల పరిణామాలు కావచ్చు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, అలాగే ఈ భేటీకి ఉన్న ప్రాధాన్యత గురించి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? నవీన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు 2024 ఎన్నికలు అయినాక ఇప్పుడు చూసుకుంటే చాలా తక్కువ కాలం ఆంధ్రప్రదేశ్ లోను, చాలా ఎక్కువ కాలం యలహంక ప్యాలెస్ లోను ఉన్నారనేది సుస్పష్టం. ఇందాక మీరు చెప్పినట్టుగా ఏదో మళ్ళీ రేపు 30 ఈ రోజే పిఎస్సి మీటింగ్ అనేది పెట్టుకున్నారు. మళ్ళీ 31 జైలు పక్షి కాకాయని పరామర్శించేటట్టుగా నెల్లూరు వెళ్తున్నారు. ఇలాగా ఏ గంజాయి బ్యాచ్నో, లేకపోతే జైలు పక్షులను పరామర్శించడం, లేకపోతే కావాలని చెప్పి రప్పారప్ప కార్యక్రమాల్ని రప్పారప్ప రెడ్డి గారు పెట్టి అక్కడికి వెళ్ళి ఆ పొగాకు తొక్కేయటమో, లేకపోతే మామిడి పళ్ళు కింద పడేసి తొక్కేయటమో, లేకపోతే సింగయ్య లాంటి వాళ్ళని కారు కింద పడి తొక్కేయటమో, ఇలాంటి తొక్కేసే కార్యక్రమాలు చేస్తున్నారు. అడపదడప ఏపీకి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ అశాంతి, ఇక్కడ ఒక ఘర్షణ, ఇక్కడ శాంతి భద్రతల సమస్యలు సృష్టించి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇలా జరుగుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో గత వారం 10 రోజులుగా మీరు అన్నట్లు అటు రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కోరుతున్నారు అన్నట్టు, అలాగే కేంద్ర ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారి అపాయింట్మెంట్ కోరుతున్నారు అన్నట్టు వివిధ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సో ఆ సందర్భంలో ఎందుకు అంటే లిక్కర్ సంబంధించినటువంటి కేసులు, అరెస్టులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోరుతున్నారంటూ ఆ సోషల్ మీడియా. సో ఇప్పుడు వరకు ఏ అపాయింట్మెంట్ లేదు. నేను కూడా గతంలో కూడా చాలా చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కలిశారంటే ముఖ్యమంత్రిగా 5.5 కోట్ల ప్రతినిధిగా కలిశారు, ప్రధానమంత్రి గారు రాజ్యాంగబద్ధంగా కలిశారు. ఇప్పుడు ఈ రోజు ఆయన ప్రధాన ప్రతిపక్ష నేత కూడా కాదు, కనీసం ప్రతిపక్ష నేతకి క్యాబినెట్ హోదా, ఆయన క్యాబినెట్ హోదా లేదు, మాజీ ముఖ్యమంత్రి మాత్రమే. అలాగే ఒక నియోజకవర్గ పులివెందుల ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఇవ్వాలి అపాయింట్మెంట్? అంటే అపాయింట్మెంట్ ఇచ్చిన ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, అది ఏదో కారణం ఉండాలి కదా, బేస్ ఉండాలి కదా. ఆ బేసే లిక్కర్ అయితే, ఆ బేసే ఒకవేళ ఆ సోషల్ మీడియా చెప్పిందంటే బేసే లిక్కర్ కుంభకోణం అయితే, అసలు ఈ లిక్కర్ కుంభకోణం విషయం మీద ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్ వచ్చిన ఈ ఛార్జ్ షీట్ సార్, ఇది 305 పేజీ ఛార్జ్ షీట్. దీనిలో అనేకమైన విషయాలు సిట్ అధికారులు బయట పెట్టారు. దీనిలో చూడండి, ఇక్కడ షెల్ కంపెనీలు, ఈ షెల్ కంపెనీల అడ్రస్లన్నీ చూడండి, కాలాదేవి బజారు, ముంబై, ఇవన్నీ అయ్యే సేమ్ అడ్రస్లు, సేమ్ బిల్డింగ్లు, ఇవన్నీ మొత్తం ఒక ఈ షెల్ కంపెనీలు అన్ని అదే పరిస్థితి, అన్ని ముంబై అడ్రస్లు, కాలాదేవి అడ్రస్లు. అలాగే ఈ ఛార్జ్ షీట్లు అనేకమైన నిర్ఘాంతమైన అంశాలు, ఆధారాలతో సహా ఏ డబ్బులు ఎలా వెళ్ళాయి, ఏ రూట్ వెళ్ళాయి, మొత్తం పకడ్బందీగా కోలొకేషన్ ఏంటి, టెక్నికల్ అన్ని ఇచ్చారు. ఈ 305 పేజీల మీద ఈ వారం రోజులుగా ఇప్పటి వరకు ఏ వైసీపీ నాయకుడు అన్నా సరే ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఫలానా పేజ్ నెంబర్ 3, ఇదిగో ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, మీరు చేసిన తప్పు అని చెప్పింది ఎవరు ఉన్నారండి? ఎవరన్నా ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించారా అండి? వాళ్ళు చేస్తుంది ఏంటి? ఆ నాయకులు హరిహర వేరే వాళ్ళు చూసాము, దాని రివ్యూలు ఇచ్చుకుంటున్నారు, సినిమా రివ్యూలు ఇచ్చుకుంటున్నారు. ఇంకో మాజీ సకల శాఖ మంత్రి ఏమో ఎదుగుదాడి, అసలు కార్పొరేషన్ ఏపీ బీవరేజ్ కార్పొరేషన్ కి రాష్ట్ర ప్రభుత్వం సంబంధం ఏంటి? అదే తప్పు చేస్తే ప్రభుత్వాన్ని ఎందుకు లింకప్ చేస్తారు అని ఆయన అంటాడు. ప్రెస్ మీట్లు పెట్టి కొంతమంది సెలెక్టివ్ ఛానల్స్ పిలిచి ఇంటర్వ్యూలు ఇస్తాడు. ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చి మొత్తం ప్రభుత్వం అయిపోతే అవినీతి ఎలా అవుతుంది చూడండి వాదం. మరి చిన్నపిల్లలు అనుకుంటే నాకు అర్థం కాదు. మొత్తం ప్రభుత్వమే అంతా ప్రైవేట్, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రభుత్వాన్ని ప్రైవేట్కి ఇచ్చి కుంభకోణం చేశారు. మేము ప్రైవేట్ది ప్రభుత్వ పరం చేస్తే ప్రభుత్వంలో కుంభకోణం ఎలా సాధ్యం అంటారు? ఏమంటే ప్రభుత్వంలో కుంభకోణం సాధ్యం కాకపోతే యాంటీ కరప్షన్ బ్యూరో ఎందుకు ఉంది సార్? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇన్ని దశాబ్దాలుగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కాదు, ఈ రాష్ట్రంలో కానీ లక్షలాది మంది అరెస్ట్ అయ్యారే ప్రభుత్వ ఉద్యోగులు. ప్రభుత్వ ఉద్యోగులు చేసింది ఏంటి? వాళ్ళు ప్రభుత్వానికి కట్టించిన డబ్బులు కట్టిస్తారు, అట్ ది సేమ్ టైం వాళ్ళు లంచాలు తినేశారు. అంటే లంచాలు తినేసిన వాళ్ళు తప్పు లేదు, అది మీ కట్టించావు కదా అని అంటారా? ఏంటి మీ విత్తనవాదం? ప్రభుత్వం ఉంటే దోపిడీలు జరగవా, కరప్షన్ జరగదా? సో ఇటువంటి డొల్ల వాదన తప్పితే నికాసైన చెప్పింది ఒక్కరు లేదు. అందుకని ఈ అంశం మీద ఏ ముఖం పెట్టుకొని ఎవరన్నా సరే అలా కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారిని రాష్ట్రపతిగా అపాయింట్మెంట్ అడుగుతారు. అడిగే అవకాశం లేదని ఈ రోజు వరకు అపాయింట్మెంట్ కూడా రాలేదు. ఇకపోతే నిన్న జరిగినటువంటి గవర్నర్ గారితో భేటీ, సరే వారి యొక్క భేటీ జరుగుతున్నప్పుడు వారి యొక్క ఛానల్లో ట్రోలింగ్ ఇచ్చారు నవీన్ గారు. ఏంటి? మర్యాద పూర్వకంగా భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు, గవర్నర్ గారి ఆరోగ్యాన్ని వాకప్ చేయటం కలిశారని చెప్పి రాశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా గాని, వైసీపీ పార్టీ తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా గాని, ఈ రోజు వాళ్ళ సాక్షి పేపర్లో కానీ ఎక్కడా దాని గురించి ఏ ప్రస్తావన లేదు. ఇదేంటో ఆశ్చర్యంగా ఉంది. ఒకటి. రెండు, నిజంగా ఆయనకి ఆరోగ్యం బాగా పరామర్శకు వెళ్ళుంటే గంటన్నర సేపు భేటీ ఉంటుంది. ఆరోగ్యం బాగోకపోతే గంటన్నర సేపు కూర్చొని మాట్లాడతారా? ఆరోగ్యం బాగోతే 2-3 రోజుల క్రితం ఆయన తిరుమల వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని హుషారుగానే ఉన్నారు కదా. సో గంటన్నర పాటు ఏం భేటీ అయ్యారు? ఆరోగ్యం కాదని చెప్పేసి బయట ఉన్నటువంటి డిస్కషన్. ఆరోగ్యం గురించి పరామర్శ కాదు, ఇంకా దేనికో గురించి వెళ్ళారు. రకరకాల ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెప్పలేదు ఎవరికి ప్రెస్ మీట్ పెట్టి. ఎందుకలా ఈ రోజు కనీసం ట్విట్టర్ ఖాతాలో కాదు, వాళ్ళ పేపర్లో కూడా ఏమీ లేదు. సో ఎవరు ఊహాగానాలు వాళ్ళే. ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గతంలో 10 రోజుల క్రితమే గవర్నర్ గారికి, ఎందుకంటే గవర్నర్ ఇస్ ఏ కాన్స్టిట్యూషన్ హెడ్ అండి ఈ ప్రభుత్వంలో. ఇప్పుడు మొన్న ప్రధానమంత్రి గారు కూడా రాష్ట్రపతి గారిని కలిసి వివరించారు దేశంలో ఏం జరుగుతుందని చెప్పాలి. ఇది కాన్స్టిట్యూషన్ లో మనకున్నటువంటి ప్రక్రియ. అలాగే గవర్నర్ గారికి కూడా ముఖ్యమంత్రి గారు చెప్తారు, ఇది ఈ ప్రభుత్వం గవర్నర్ గారి ప్రభుత్వం కాబట్టి మా ప్రభుత్వం ఏం జరిగిందని గంటన్నర సేపు పాటు గవర్నర్ గారితో మీట్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. ఆ భేటీ అయిన సందర్భంలో లిక్కర్ విషయం కూడా చెప్పారని చెప్పి బయట కొన్ని వార్తలు వచ్చాయి. సో దాని మీద ఈయన వెళ్ళి సంజాయిషి చెప్పుకుంటాకి, గవర్నర్ గారికి సంజాయిషి చెప్పుకుంటాకి వెళ్ళి ఫ్యూచర్ లో లేకపోతే ఈ పాటికే ప్రొవిజన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 17A ప్రకారం నన్ను అరెస్ట్ చేయమని అనుమతులు ఏమైనా కోరి ఉంటే ప్రభుత్వం మీరు అనుమతులు ఇవ్వద్దని రిక్వెస్ట్ చేసుకుంటాకి వెళ్ళారు అని ఒక ఊహాగానం. ఇంకో ఊహాగానం, ఒకవేళ ఈ ఎందుకు గతంలో అసలు వారు గవర్నర్ అనుమతే కోరకుండా అరెస్టు చేసిన సందర్భం గుర్తుకు రాలేదా వారి ప్రభుత్వంలో? అదేనండి, ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుతున్న ఊహాగానాలు. ఊహాగానంలోనే వారికి ఆ విషయం గుర్తుకు రావాలి కదా, ఒకవేళ ఆ విషయాన్ని గనక ప్రస్తావించుంటే. అదే ఇప్పుడు అవన్నీ అదంతా సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది కాబట్టి ముందస్తుగా రిక్వెస్ట్ చేసుకుని, ఎందుకంటే ఈ ప్రభుత్వం సిస్టమేటిక్ గా వెళ్ళే ప్రభుత్వం, రాజ్యాంగబద్ధంగా వెళ్ళే ప్రభుత్వం, లా ప్రకారం వెళ్ళే లా ప్రకారం 17A ప్రకారం అనుమతి అడగాలి. ఎందుకంటే గతంలో కూడా అడిగాను కాబట్టి అడుగుతారు. ఒకవేళ అడిగారేమో ఇప్పటి వరకు మనకైతే తెలియదు. దాన్ని వద్దని చెప్పి వారించడానికి వెళ్ళారా, లేకపోతే నన్ను ఏమైనా అరెస్ట్ చేస్తే నా పార్టీ బాధ్యతలు, ఎందుకంటే కుటుంబ భార్యతో సహా వెళ్ళారు, భార్యతో సతీమణితో సహా వెళ్ళారు కాబట్టి నన్నేమైనా అరెస్ట్ చేస్తే భారతిరెడ్డి గారిని అధ్యక్షులు చేస్తాను. సో మీరు నేను కనుక జైల్లో ఉన్న వారు ఏమన్నా ఎప్పుడన్నా అపాయింట్మెంట్ కోరితే మీరు ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళారా? లేకపోతే ఎందుకు, లేకపోతే గవర్నర్ గారు మాజీ సుప్రీంకోర్టు జడ్జి కాబట్టి ఈయనకున్న సమస్యలు చెప్పుకొని మీరేమైనా అడ్వైజర్ ఇస్తారా అని చెప్పి. ఏదైనా మీరు అన్నట్లుగా ఊహాగానమే అవుతుంది. ఏం జరిగిందనేది వారు వెల్లడిస్తేనే బయటకు తెలిసే అవకాశం